వెల్కమ్ బ్యాక్. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ ఒంట్లో ఉన్నదంతా మద్యమేనని అన్నారు. 10 ఏళ్ల కాలంలో ప్రజల రక్తాన్ని రాబంధువులాగా కేసీఆర్ పీల్చుకు తిన్నారని మండిపడ్డారు. సమస్యలపై బీజేపీ నేతలు పోరాటం చేస్తే లాఠీ చార్జ్ చేయించారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు దోచుకుతిన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేటీఆర్ ను బొక్కలో వేసేవాళ్లని అన్నారు. కేటీఆర్ ఇంకా అధికారంలో ఉన్నామనే ఫీలింగ్ లో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. ఓడిపోయిన తర్వాత కూడా కేటీఆర్ అహం ఇంకా దిగలేదని అన్నారు. రక్తం 2 పెగ్గులు తాగాల్సిన కేసీఆర్ ఒక్క ఫుల్ బాటిల్ తాగిండు. ఇంకా రక్తం ఎక్కడ రక్తం చిందించిండే? పేదల రక్తం తాగిండు, పేదల ఉసురు వేసుకున్నాడు. ఏడు రక్తం చిందించిండు? రక్తం ఏం చిందించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త రక్తం చిందించిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖత పాలన నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించారు. లాఠీ దెబ్బలు తిన్నాం, మేము జైల్లోకి పోయినాం, రౌడీ షీట్స్ ఓపెన్ చేసారు, రాళ్ల దాడి చేసారు, కోడితో దాడి చేసారు. కేసీఆర్ కుటుంబం ప్రాంతానికి వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 రోజుల పాటు నిర్బంధించారు. ఇవాళ ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 20-30 కేసులు పెట్టారు. ఇవాళ ఏ రక్తం చెందించాడు కేసీఆర్? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడదు ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మేము విచారణ తప్పి లోపల నొక్కుతాను. గ్యారెంటీ లోపల నొక్కుతున్నాను. గ్యారెంటీ కేసీఆర్ కొడుకుని ఈ 4 రోజుల పాటు భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కొడుకును పక్క లోపల వదిలేను. నేను గ్యారెంటీ